హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా మీ ముందు అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఈరోజు అయితే మార్తలిలోని శ్రీ చౌడేశ్వరి టెంపుల్కి అయితే వచ్చేసాము. చూసారా టెంపుల్ ఎంత బాగా డెకరేట్ చేశారు. కార్తీక మాసం స్పెషల్ అనుకుంటా. చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ద మూమెంట్ ఐ స్టెప్డ్ ఇన్ నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఒకసారి టెంపుల్ అంత రౌండ్ వేసేద్దాం రండి. అండ్ ఈవెన్ లోపలికి వెళ్ళగానే ఒక డిఫరెంట్ వైబ్ అయితే వచ్చింది. నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఈ టెంపుల్ వచ్చేసి చాలా పాత టెంపులే అంట. బట్ దీన్ని ఈ మధ్య రెనోవేట్ చేశారు. నేనైతే నార్మల్గా కార్తీక మాసం అని ఏదో ఒక టెంపుల్ విజిట్ చేద్దాం అనుకున్నాను. దగ్గరలో చౌడేశ్వరి దేవి టెంపుల్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాను. అండ్ నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కార్తీక మాసం అంటే శివుడి టెంపుల్స్ కదా బాగా డెకరేట్ చేసేది. అండ్ ఇక్కడ చూడగానే నాకు చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట. చూసారా టెంపుల్ అంతా చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఈవెన్ టెంపుల్ ట్రస్టీస్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వీడియో తీసుకోవచ్చా అని అడగగానే వాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకోండి అన్నారు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఈవెన్ చెప్పాను కదా టెంపుల్లో అయితే ఆల్మోస్ట్ ఒక ½ an hour స్పెండ్ చేశాను నేను. చాలా బాగా అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్ టుడే. మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉన్నట్టయితే తప్పకుండా టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫైనలీ అమ్మవారు ఈరోజు అయితే అమ్మవారిని లైక్ పంచముఖి అలంకారంతో అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారండి. చాలా చూడముచ్చటగా చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే. మీరు చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీరు దగ్గరలో ఉన్నట్టయితే ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ forget to like, share and subscribe to my channel. See you next one. Bye bye.